ఏపీలో పోలింగ్ జాతర మొదలైంది. పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఓటు వేసేందుకు ఉదయం 6 గంటలకే క్యూ లైన్లో నిల్చుంటున్నారు ఓటర్లు. వేసవి కాలం అవడంతో ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామంలో పోలింగ్ బూత్లను పరిశీలించారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. ఏపీలో పోలింగ్ జాతర అయితే ప్రారంభమైంది. పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఓటు వేసేందుకు ఉదయం 6 గంటల నుంచే క్యూ లైన్లో నిల్చుంటున్నారు ఓటర్లు. ఇక వేసవి కాలం అవడంతో ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాగా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామంలో పోలింగ్ బూత్లను పరిశీలించారు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చరిత్ కుమార్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ ద్వారా. రైట్, చెప్పండి చరిత్ కుమార్, మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించే కాకుండా ఎంపీ ఎలక్షన్స్కి సంబంధించి మరికొన్ని రాష్ట్రాల్లో కూడా పోలింగ్ జరుగుతోంది. దాంతోపాటుగా ఇటు ఆంధ్రప్రదేశ్లో మరొక రాష్ట్రంలో కూడా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అసలు దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ విజయ్. ఏదైతే సార్వత్రిక ఎన్నికలకైతే మాత్రం సర్వం సిద్ధమైందనే చెప్పాలి. ఎన్నికల కమిషన్ 4వ విడతలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఎన్నికలకైతే మాత్రం పూర్తిగా కూడా అన్ని ఏర్పాట్లు చేసే పరిస్థితి. ఏదైతే బూతులకు వచ్చేందుకు కూడా ఓటర్లని ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు కూడా ఎక్కువ చర్యలు తీసుకున్నారు. అలాగే ఎండ తీవ్రత ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎండ తీవ్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో వారికి అన్ని వసతులు కల్పించడం కానీ, ఏదైతే వృద్ధులు, వికలాంగులు, బాలింత మహిళలు వచ్చేదానికి ఎక్కువ ఓటింగ్ వచ్చేదానికైతే వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారో ఈ సమస్యాత్మకమైన బూతుల విషయంలో కూడా అక్కడ ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. ఈ రోజు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అంతా కూడా 48 గంటల పాటు, నేటి సాయంత్రం 6 గంటల పాటు 144 సెక్షన్ అమల్లో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా మద్యం దుకాణాలను కూడా దాదాపుగా కూడా బంద్ మొత్తం కూడా 100% బంద్ చేసే పరిస్థితి. ప్రధానంగా ఏదైతే ఇక్కడ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు గత కొద్ది రోజులుగా జరుగుతున్నట్టు కూడా ఎంత నియంత్రించినప్పటికీ ఆ కార్యక్రమం జరిగిపోయిందని చెప్పాలి. అయితే ప్రధానంగా ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పోలింగ్ జరిగేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రత్యేకించి ఒక 15 ప్రాంతాల్లో మాత్రం ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కూడా కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి, రంపచోడవరం ఇటువంటి ప్రాంతాల్లో. అయితే ఈ రోజు ఏదైతే జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్
పూర్తిగా కూడా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలను అన్ని జిల్లాల ఉమ్మడి 13 జిల్లాల వ్యాప్తంగా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చెప్పడంతో పాటు ఎక్కువ మంది ఓటర్లను కూడా ఓటింగ్ శాతం పెంచేందుకైతే మాత్రం ఎన్నికల కమిషన్ సర్వశక్తులు ఉండిందనే చెప్పాలి. అధికార యంత్రాంగం ఏదైతే పోలింగ్ స్టేషన్ లో అయితే ఇప్పటికే ఈ రోజు ఉదయం మాక్ పోలింగ్ కూడా పూర్తి అయిపోయింది. అంటే మాక్ పోలింగ్ ప్రధానంగా కూడా టెస్టింగ్ అనేది జరుగుతుంది. అంటే ఈవీప్యాట్ మీద మనం నొక్కిన తర్వాత దాని 7 సెకండ్స్ లో ఇక్కడ మనకి స్లిప్ మనకి కనిపించాలి. అంటే అప్పుడు మన ఓటు పూర్తిగా కూడా కన్ఫర్మ్ అయినట్టుగా కూడా ఉంటుంది. ఈ అన్నిటికి కూడా రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ ఏజెంట్లు పిలిపించి వాళ్ళకి కూడా ఇక్కడ మాక్ పోలింగ్ ని వాళ్ళకి వివరించడం జరిగింది. అంటే ఫస్ట్ ఏదైతే పోలింగ్ స్టేషన్ ఉన్నటువంటి ప్రధానమంత్రి ఏజెంట్లు కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేశారు. తర్వాత ఎలాంటి అప్లికేషన్స్ రాకుండా కూడా వాళ్ళని ఇచ్చేసినటువంటి పరిస్థితి. 7 గంటలు అంటే ఇప్పుడు కరెక్ట్ గా మనం చూసుకున్నట్లయితే 7 నిమిషాల నుంచి పోలింగ్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ స్టేషన్ కి 100 మీటర్ల దూరంలో ఎవరు కూడా వచ్చేదానికి అలౌడ్ లేకుండా ఉంటారు. ఏదైతే ప్రాపర్ గైడ్లైన్స్ ప్రకారం ఇదే ప్రాపర్ గైడ్లైన్స్ ప్రకారం చరిత్ర అంటే దీంతో పాటుగా తో పాటు ఇచ్చేటట్టుగా ప్లాన్ చేశారు విజయ్. చరిత్ర అంటే ఆంధ్రప్రదేశ్ విషయానికి చూసుకున్నట్లయితే అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేకపోతే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మిగిలినటువంటి రాష్ట్రాలతో పోలిస్తే కొంత ఓటింగ్ శాతం ఎక్కువగానే నమోదవుతూ వస్తుంది. 2014లో దాదాపుగా 76-78% నమోదైతే 2019 గత ఎన్నికల్లో 79.6% నమోదైంది. ఈసారి ఖచ్చితంగా 80% పైగా పోలింగ్ నమోదవుతుందని ఇప్పటికీ అధికారులంతా భావిస్తున్నారు. ఆ దిశగానే అటు ఎలక్షన్ అధికారులు కూడా చర్యలు తీసుకోవడం కావచ్చు, అవగాహన కల్పించడం కావచ్చు, ఇవన్నీ జరిగాయి. ఈసారి అసలు ఓటింగ్ శాతం ఎంత మాత్రం నమోదయ్యే అవకాశం ఉంది, దానికి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి చరిత్? ఖచ్చితంగా విజయ్, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఓటింగ్ శాతం పెరిగేందుకైతే మాత్రం డే 1 నుంచి అధికారులు అయితే మాత్రం పూర్తిగా ప్రజల్ని అవేర్నెస్ చేశారని చెప్పాలి. అంటే ప్రధానమైన కూడళ్లలో ఓటు యొక్క ప్రాధాన్యతను చెప్పడము, ప్రధానమైన కూడళ్లలో ఫ్లెక్స్ బోర్డులు ఏర్పాటు చేయడము, ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఓటు యొక్క ప్రాముఖ్యతను వాళ్ళకి తెలియచేయడము, వీటన్నిటిని కూడా మాత్రం టీవీలో యాడ్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ఏంటంటే పేపర్ యాడ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ప్రధానంగా ఓటర్ల యొక్క శాతాన్ని పెంచేందుకు మాత్రం చెప్పాలి. మీరు చెప్పినట్టు 2014, 2019 ఏదైతే రేషియో పెరిగిందో ఈరోజు 2024లో ఖచ్చితంగా కూడా ఆ రేషియో ఏదైతే ఓటింగ్ రేషియో మాత్రం పెరుగుదనేది మాత్రం ఖచ్చితంగా అంచనాలు అయితే వేస్తున్నారు. అంటే చరిత్ర మనం గత 2 రోజులుగా చూస్తున్నాం. అంటే ఎటువైపు నుంచి చూసినా గానీ ఆంధ్రప్రదేశ్ బార్డర్లన్నీ కూడా ట్రాఫిక్ తో నిండిపోయినటువంటి పరిస్థితి, రైళ్లన్నీ కూడా కిక్కిరిసిపోయి ఏపీకి ఆ ప్రాంత వాసులంతా కూడా తరలివస్తున్నటువంటి పరిస్థితి. ఇతర దేశాల నుంచి కూడా చాలా మంది ఓటింగ్ వేసేందుకు ఈసారి ఆసక్తి చూపిస్తున్నారు, తరలి వస్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ వరకు అయితే చాలా ఖచ్చితంగా చెప్పొచ్చు ఓటర్లందరికీ కూడా కొంత చైతన్యం ఉందని. వీటన్నింటిని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందని. అది ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎక్కువ సెటిలర్స్ అందరూ కూడా ఇక హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఈ పరిసర ప్రాంతాల్లో ఉంటారు. వీళ్ళు రావడంతో ఒక్కసారిగా కూడా ఈ బార్డర్ చెక్ పోస్ట్ అన్ని కూడా పెద్ద ఎత్తున తాకిడి ఏర్పడిందని చెప్పాలి. మీరు చెప్పినట్టు ట్రైన్స్ కానీ, బస్సులు కానీ, ఏదైతే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ కార్స్ కానీ ఇవన్నీ కూడా టోల్ ప్లాజాల వద్ద పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కానీ ఇది కానీ గమనిస్తున్నట్టయితే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఏదైతే ఎన్నికల కమిషన్ ఎక్స్పెక్ట్ చేస్తుందో ఖచ్చితంగా కూడా ఓటింగ్ రేషియో కంపేర్ టు 2014, 2019, 2024 మాత్రం ఖచ్చితంగా కూడా పెరిగేటటువంటి అవకాశం ఉందని మాత్రం ఖచ్చితంగా దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా ఓటుకి రావాలి అనేది మాత్రం వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు. కానీ ఎండ తీవ్రత ఎలాంటి ప్రభావితం చూపిస్తుంది అనేది కూడా ఒకంత చూడాల్సిన పరిస్థితి. కానీ ఎండ తీవ్రతను కూడా నియంత్రించేందుకైతే కొంత షామియానా చేయడం కానీ, వాళ్ళకి కూలింగ్ వాటర్ పెట్టడం కానీ, పోలింగ్ స్టేషన్ వద్ద మెడికల్ ఎక్విప్మెంట్స్ పెట్టడం కానీ, అలాగే నర్సింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం కానీ, అంటే అస్వస్థకు గురైనా సరే అప్పటికప్పుడు వారికి ప్రథమ చికిత్స అందించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసే పరిస్థితి ఉందని చెప్పాలి విజయ్. చరిత్ అంటే దీంతో పాటుగా ఒక 14 నియోజకవర్గాలకు సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలుగా కూడా గుర్తించారు. అంటే ఒక 12,000 స్టేషన్లకు సంబంధించి కూడా ఇదే సమస్యాత్మకంగా ఆ చోట్ల ఉంటాయని కూడా గుర్తించారు. అంటే వీటికి సంబంధించి పోలీసులు ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు చేశారు? కొన్ని జిల్లాల ఎస్పీలు అయితే చాలా క్లియర్గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా కానీ ఈసారి చాలా పటిష్టమైన ఏర్పాట్లు చేశాము, ఏమాత్రం అటు ఇటు అయినా కానీ కఠినమైన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. అంటే కొన్ని సమస్యాత్మక ప్రాంతాలకు
ప్రాంతాలకు సంబంధించి ముందుగానే ఓటింగ్ ని కూడా ఫినిషింగ్ చేసే అవకాశం ఉంది. అంటే సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే కొన్ని ప్రాంతాలకు సంబంధించి కొంత ముందుగానే 4 గంటలకు 5 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగించే అవకాశం ఉంది. అంటే ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఈ ప్రాంతాలకు సంబంధించి ఎలా చూడాలి చరిత్? ఎస్ విజయ్, ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు అంటే ఏజెన్సీ ప్రాంతాలు ఏదైతే ఉంటాయి, ఏజెన్సీ ప్రాంతాల్లో 4 o'clock కి కూడా పోలింగ్ పూర్తి చేశారు. అంటే వాళ్ళు కిందకి రావడానికి కూడా టైం పట్టే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాంతాల్లో కొంత 4 వరకే కూడా ఇది పోలింగ్ అయితే పూర్తి చేసేటువంటి పరిస్థితి ఉన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గతంలో జరిగినటువంటి అనుభవాలు దృష్టిలో పెట్టుకొని సమస్యాత్మక బూతులు గుర్తించడం, గతంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి వీటన్నిటిని కూడా ముందే గుర్తించిన పోలీసులు అక్కడ ఎవరైతే గతంలో యాంటీ ఎలిమెంట్స్ గా పనిచేశారో వాళ్ళందరినీ కూడా బైండ్ అవుట్ చేసుకోవడం జరిగింది. రేపు జరిగేటటువంటి ఈ రోజు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కి ఎలాంటి అవాంఛనీయ కలుగుతున్న జిల్లా ఎస్పీలు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఎవరైనా సరే క్రాస్ బార్డర్ గా చేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా శిక్షార్హులంటూ కూడా దేవర్ నుంచి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ వస్తున్నారు. ఏదైతే గతంలో ఉన్నటువంటి రౌడీ షీట్ ఉండడం కానీ ఎలక్షన్ సమయంలో కొంత అత్యుత్సాహం ప్రదర్శించిన వారిని అయితే మాత్రం ముందే వారిని బైండ్ అవుట్ చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది గ్రామాల్లో. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ఇబ్బంది జరగకుండా చూసినట్టు పరిస్థితి ఉంది విజయ్. రైట్ చరిత్, మీరు హోల్డ్లో ఉండండి. మరింత సమాచారం అందించే ముందు మరి ఒకరితో మాట్లాడి మిమ్మల్ని తీసుకుంటాం. రైట్, ఇక గుంటూరుకు సంబంధించి గుంటూరు జిల్లాకు సంబంధించి అసలు పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతోంది, గుంటూరుకు సంబంధించే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందో మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి రమేష్, అసలు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. అంటే 6 గంటల నుంచే మాక్ ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. పోలీసులు కూడా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. అసలు మొత్తంగా రమేష్, అసలు రాష్ట్ర వ్యాప్తంగా అసలు పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతోంది, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే విజయ్, ఏదైతే 4వ విడత జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించి అటు 25 పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఎన్నికలు అయితే మాత్రం ఉదయం 7 గంటలకే ప్రారంభమైనటువంటి పరిస్థితి. తెల్లవారుజాము నుండి ప్రజలకు తగ్గినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎండలు ఎక్కువగా వ్యాపిస్తున్నటువంటి నేపథ్యంలో ఉదయం ప్రాంతంలోనే ఎక్కువ ఓటర్లు నమోదయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక ఈ క్రమంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ కి ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా 3 పార్లమెంట్ కి సంబంధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అటు పల్నాడు ప్రాంతంలో గ్రామాలను ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచే కూడా ఆ ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే మరి మాచర్ల నియోజకవర్గం రంగస్థితుల మండలంలోనే ఆ పోలింగ్ బూత్ దగ్గర ఘర్షణ తలెత్తింది. ఇద్దరు టీడీపీ కార్యకర్తలకు ఇప్పటికే తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. పోలీస్ యంత్రాంగం పూర్తిగా కూడా అప్రమత్తంగా ఉన్నారండి. 2 రోజుల నుంచి కూడా మరి అటు ఆల్ పార్టీకి సంబంధించినటువంటి అధికారులకు కూడా హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఉదయం 7 గంటలకి ప్రారంభమైనటువంటి నేపథ్యంలో 6 గంటల ప్రాంతంలోనే ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు వచ్చిన తర్వాత మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఏదైతే మరి ట్రయల్ రన్ అయిపోయిన తర్వాత కూడా మరి 7 గంటలకి ఎన్నికల్లో ఓటర్స్ కి క్యూలో ఉన్నటువంటి ఓటర్స్ పోల్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఓటర్స్ నమోదు చేసుకునే విధంగా కూడా మరి అటు ఓటర్స్ కూడా క్యూ కట్టడమే కాకుండా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇన్స్ట్రక్షన్స్ పాటిస్తూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా పోలీస్ అధికారులు అటు జిల్లా కలెక్టర్ యంత్రాంగం కూడా పూర్తిగా కూడా ఎప్పటికప్పుడు కూడా సీసీ కెమెరాల ద్వారా కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం మీద పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రతి బూత్ కి సంబంధించి అటు లైవ్ కెమెరాస్ దాదాపు 10 కెమెరాస్ ఉంటే అందులో 6 కెమెరాస్ కూడా లైవ్ కెమెరాస్ కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులకు రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి ఎన్నికల అధికారులు అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఒక పూర్తిగా కూడా సీసీ కెమెరాల ద్వారా కూడా ఒక రూమ్ ఏర్పాటు చేసుకుని కూడా ఎప్పటికప్పుడు కూడా హింసాత్మకంగా గ్రామాలే కాకుండా అక్కడ జరుగుతున్నటువంటి ఓట ప్రక్రియ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పల్నాడు ప్రాంతంలో మాచర్లో జరుగుతున్నటువంటి ఈ దాడులు పూర్తిగా కూడా ఇప్పటికే గుర్తించినటువంటి నేపథ్యంలో కేంద్ర బలగాలు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో ప్రతిష్టంగా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా అక్కడక్కడ ఆ గొడవలు అయితే మాత్రం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో అటు అభ్యర్థుల్లో అటు ప్రజల్లో ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉదయం 7 గంటలకి ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కూడా జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది విజయ్. రైట్ రమేష్, అంటే మరోవైపు ఎవరైతే అభ్యర్థులు నిలబడ్డారో వాళ్ళు కూడా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి సందర్శించడం కావచ్చు, అక్కడ పర్యవేక్షించుకోవడం కావచ్చు జరుగుతోంది. దానికి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి రమేష్? ఎస్, మీరు చెప్పినట్లుగానే ఏదైతే మరి ఆ ఏజెంట్ ఎవరైతే అభ్యర్థి ఉంటారో అటు కూటమికి సంబంధించి అంటే అభ్యర్థి కానీ అటు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటు ఒక డమ్మీ అభ్యర్థి కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వారు బూతులకి పర్యవేక్షించడానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో పాటు వారి సిబ్బంది ఉండాల్సినటువంటి నేపథ్యంలో కూడా ముందస్తుగా కూడా మరి ఎన్నికల అధికారుల దగ్గర నుంచి కూడా పాసులు తీసుకొని అక్కడ ఉన్నటువంటి బూతులు ఎలా పోలింగ్ జరుగుతున్నాయి మరి ఏజెంట్లు పనితీరు పైన కూడా మరి వారు పర్యవేక్షించేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు 17 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 17 అభ్యర్థులు కూడా అక్కడ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఓటు వినియోగించుకోవటమే కాకుండా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఏజెంట్ పనితీరు పైన కూడా ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ బూతుల్ని విజిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది విజయ్. రైట్, ఇక పోలింగ్కి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కొలీగ్ అరవింద్ సిద్ధంగా ఉన్నారు. ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకొని దీనికి సంబంధించి మరింత సమాచారం అందించే ప్రయత్నం చేస్తారు.